సీను హాయ్ కృష్ణమూర్తి. హాయ్. ఈ నెల 10వ తారీఖు నా పెళ్లిరా, నువ్వు తప్పకుండా రావాలి. హే కంగ్రాట్స్, మొత్తానికి లవ్ సెటిల్ అయింది. లేదురా, ఇది వేరే సంబంధం. అదేంట్రా, ప్రేమించిన అమ్మాయిని వదిలేసావా? ఆ తొక్కలో ప్రేమ. ఆ అమ్మాయి వాళ్ళ బాబుకి నేను నచ్చలేదంట, వాళ్ళ బాబుకు నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకోదట. మరి నన్ను ఎందుకు ప్రేమించినట్టు అదే మనకు కాలింది. అందుకే మా బంధువుల అమ్మాయితో మ్యారేజ్ సెటిల్ చేసుకున్నా. 10 లక్షలు కట్నం బాసు. అప్పట్లో అమ్మాయిని వదిలి ఉండలేనన్నావు. అప్పుడు అలా అన్నాను కానీ తర్వాత ఆలోచిస్తే చాలా ఫులిష్ కనిపించింది బాసు. అనవసరంగా 10 లక్షలు మిస్ అయ్యేవాడిని. నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి. హరిరా, నీ పెళ్లికి నేను రావట్లేదు. ప్రేమను మిస్ అయినందుకు ఏదో ఒక రోజు తప్పకుండా బాధపడతావు. ఐ పిటీ యూ, ప్లీజ్. ఏమో ఈ కృష్ణమూర్తి, బాబాయ్ గారు. కృషితో నాస్తి దుర్భిక్షం. రోజుకో కొటేషన్ రాసే నీ అలవాటు చాలా బాగుందయ్యా. థ్యాంక్స్ అండి. మరి ఇది ఎలా ఉంది? ఏంటి ఇల్లు ఖాళీ చేసి ఫారిన్ వెళ్తున్నారా? జోకులు ఎయ్యకు. 5 నెలల నుంచి రెంట్ లేదు. తమరు ఖాళీ చేస్తే ఇంటికి సున్నాలు వేసుకుంటాం. ఒక వారంలో ఏదోలా కట్టేస్తాను బాబాయ్. 5 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు. లేదు బాబాయ్, రేపు నా 100వ ఇంటర్వ్యూ, నాకు తప్పకుండా జాబ్ వస్తుంది. 200 ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదు. అయినా నీ ఉద్యోగంతో నాకేం సంబంధం? నా అద్దె డబ్బులు నాకు ఇచ్చేసేయి. ఈ 1000 రూపాయలు ఉంచండి, మిగతావి తొందరలోనే సర్దేస్తాను. మీకేమైనా బుద్ధి ఉందా? అసలే వాడు పని లేకుండా చస్తుంటే వాడికి మీరు సహాయం చేయాల్సింది పోయి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఇంకెప్పుడు ఇలా చేయకండి. కృష్ణ, పిన్ని, నీ ఉద్యోగం సంగతి ఏమైంది? రాలేదు పిన్ని. అదేంటి పిన్ని? చూడు, నిన్నెప్పుడైనా నేను అద్దె అడిగానా? డబ్బులు ఇచ్చి మమ్మల్ని దూరం చేస్తావా? బాబాయ్ సంగతి నీకు తెలుసు కదా, ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటావు? ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, ఆ నమ్మకం నాకుంది. అప్పుడు అడిగి తీసుకుంటాను. అది కాదు పిన్ని. చూడు, అమెరికా నుంచి నా పిల్లలు పంపించే డాలర్ల కంటే నన్ను పిన్ని అని ఆప్యాయంగా పిలుస్తున్నావు చూడు, అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగజం. పిన్ని, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. రా 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 రా, మంచి టైంకే వచ్చావు. హారతి తీసుకో, నీకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు వాడికి ఏం తక్కువైందని? ఉద్యోగం లేకపోతేనే అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయిగా. నువ్వు హారతి తీసుకో. నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా పిన్ని. అయినా నీ పిచ్చి గాని హారతికి అన్ని పనులు అవుతాయా? ఆ పిచ్చి వాగుడు మాని ముందు హారతి తీసుకో చెప్తాను. అబ్బా, కనపడిన ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు పిన్ని. నీ ఆశీర్వాదం ఉంటే చాలు. సరే, నువ్వు ఎలాగూ దేవుణ్ణి నమ్మవు, నన్ను నమ్ముతావు కదా. రా. ఈయన సత్యనారాయణ స్వామి, సత్యదేవుడు అంటారు. ఈయన నమ్ముకుంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి. నా మాట విని ఉద్యోగం వస్తే అన్నవరం కొండకొస్తానని మొక్కుకో. జరగకపోతే అప్పుడు అడుగు. ఒరే, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నేనేమో దేవుణ్ణి నమ్ముతున్నాను. నా కోసమైనా నువ్వు దండం పెట్టలేదనుకో, నేను నీతో మాట్లాడను. సరే, నీకోసం పెట్టుకుంటాను. మల్టీనేషనల్ కంపెనీలో అప్రెంటిస్ గా చేశాను. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్, డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్. అవన్నీ చూసి ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఈ ఇంటర్వ్యూలు ఎందుకు బాసు? అన్ని అర్హతలున్నా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఊరుకోను బాసు. చూడు బ్రదరు, మీ ఇంట్లో పని మనిషి పోస్ట్ కోసం ఒక ఆవిడ పట్టు చీర బంగారు నగలతోటి, మరొక ఆవిడ పాత చీర పసుపు కొమ్మతో వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తావు? పాత చీర కట్టుకున్న దానికే ఇస్తాం. ఎందుకో? పట్టు చీర కట్టుకున్న వాళ్ళు మనమాట ఎందుకుంటారు కదా. పని మనిషి పోస్ట్ కే నీకు ఇన్ని తెలిసేటట్లుంటే లోపల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంత ఉండాలి వాళ్ళకి? హలో సార్. ఎవరిని? మిమ్మల్నేనండి. అండి, నా సర్వీస్ లో ఎంత మర్యాదగా పిలిచింది మీరే బాసు. చెప్పండి, మీకేం సాయం కావాలో చెప్పండి. లోపల పొజిషన్ ఏంటి? లోపల వాళ్ళు ఆల్రెడీ ఇది అమ్మేశారు. ఇంకా మిగిలింది 2. వాటికి కూడా 25 మంది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్లు ఇచ్చారు. థ్యాంక్ యూ బాస్. ఏంటి బాస్ డల్ అయిపోయావు? నీకు సీక్రెట్ తెలుసా? ఈ కంపెనీకి 4 నెలలు మూసేస్తున్నారు. నేను కూడా ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను. అందులో మార్కెటింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయంట. అప్లై చేయి. మంచి కంపెనీ. ఆల్ ది బెస్ట్. రెండు 200 ఇంటర్వ్యూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా. 200 ఇంటర్వ్యూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా. 200 ఇంటర్వ్యూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా. ఏం కృష్ణ, ఉద్యోగం సంగతి ఏమైంది? ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కదా. ఏ, ఆ జాబులు ఆల్రెడీ అమ్మేసుకున్నారట పిన్ని. చూసావా, మీ సత్యనారాయణ స్వామి కూడా ఏం చేయలేకపోయిన ఆ విషయంలో. తప్పు. దేవుడి గురించి అలా మాట్లాడకూడదు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఏమిటి, కవర్ ఏదో కింద పడింది? అదా, జెమినీ టీవీలో జాబ్ ఉందంటే అప్లికేషన్ పూర్తి చేశాను. ఇప్పుడు ఆలోచిస్తే అది పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది. ఇంకా నేనే జాబ్కి ట్రై చేయదలుచుకోలేదు పిన్ని.
సార్ పోస్ట్. ఏమిట్రా జాబ్ వచ్చింది. ఏమైందిరా నీకు అరే, వదలరా, కళ్ళు తిరుగుతాయి. వదలు. నిజమా? ఎక్కడా? జెమిని టీవీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అవును, ఇది నేను పోస్ట్ చేయలేదు కదా. నీ బాధ చూడలేక నేనే పోస్ట్ చేశా. థ్యాంక్స్ పిన్ని. నీ చేర్చాల వల్ల ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం వచ్చింది. వారంలో జాయిన్ అవ్వమంటున్నారు. మ్మ్. ఆ, నీకు ఉద్యోగం వచ్చింది నా వల్ల కాదు, అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల. చూడు, నీకు ఎలాగూ ఒక వారం టైం ఉందన్నావు కదా, వెళ్ళి ముక్కు తెచ్చుకోనరా. మళ్ళీ మొదలెట్టావా? అంటే నువ్వు వెళ్ళవన్నమాట. అయితే నాతో మాట్లాడొద్దు పో. అమ్మా తల్లి, వెళ్తాను, అలగొద్దు. నా కంపార్ట్మెంట్ ఎయిత్ నైన్త్ ట్రై చేసుకోపో. పిల్లలతో ఉన్నాను సార్, ఎలాగైనా అడ్జస్ట్ చేయండి సార్. మంచం తెప్పిస్తాను, పైన వేసి పడుకో. అడ్జస్ట్ అండి, అడ్జస్ట్. ఆర్ఎస్ఏ క్లియర్ అయ్యలేదు. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీసంగతండి బాబు. ఎస్5 అండి. ఆర్ఏసీ బెర్తమైన దొరుకుద్దేమోనని. సీటు దొరకడమే నీ అదృష్టం. అన్నవరంలో ఉత్సవాలయ్యా, బెత్తలు లేవు, ఖాళీ కావు. ఎక్కడ ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి ఉంటావే, వెళ్ళిపో. ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతివాడు పులిరాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాస్త చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద. వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో నువ్వు. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారు, పక్కన జరగండి. అవతల లేడీస్ వచ్చారని జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు. ఎగేసుకోండి. ఈ లగేజ్. చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, ఎగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, చచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగింది టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అర్జునుగో ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికొచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. రేయ్, అమ్మాయి బాగుందిరా. అంకుల్ లైన్లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదాం. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అటు తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత ఆయన లేపుకుపోదామనా? జాగ్రత్త, బొక్కలతో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పద. మళ్ళీ కలవనేమో అనుకున్నాను. నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను. కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా? డిగ్రీ 5 సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను. నీ ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ మరవలేను. నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను. బాయ్ జాను. బాయ్. ఏం బాస్, లవ్వా? అవునండి. ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని. బీ ప్రాక్టికల్ మ్యాన్. పిరికితనంతో మొహటంతో ఆ అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే ఆ అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు. ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్. కమాన్, గో అండ్ సే. ఒకవేళ తను నన్ను ప్రేమించకపోతే? మాటలను అర్థం చేసుకోవడానికి భాష కావాలి, మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు. ఒకసారి నీ మనసుతో చూడు, ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుంది. నేను చెప్తున్నా తమ్ముడు, వెళ్ళు, వెళ్ళి చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా సరే నా జానుకి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. చూసుకోండి, మీరే అలర్ట్ చేసుకోండి. అరే ఖాళీ లేవని చెప్తే నిరూపించుకోరేంటండి? మీరు తలుచుకుంటే ఓ పని చేస్తారా, రైల్లోంచి ఎవరైనా తిప్పేయండి, అది మీకు ఇస్తాను. ఎక్స్క్యూజ్ సార్, నాది RS 39. నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నా సీట్ ఎవరికి ఇచ్చేయండి సార్. క్యాన్సిల్ చేస్తున్నాను కదా సార్, ఆ సీట్ నాకు ఇచ్చేయండి సార్. ఆ సీట్లో ఉన్న అబ్బాయి బెర్తలేకపోయినా అడ్జస్ట్ అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో భలేవారండి. నా పేరు శ్రీనివాసరావు. రండి కూర్చోండి. నేను కాదు, ఆ, మా అమ్మాయి అనవరం పెడుతోంది. ఓకే. అమ్మ శైలజ, రామ్మ కూర్చో. ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏమ్మా, మీరు అనవరం పెడుతున్నారా? ఆ, అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి వెళ్తాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి.
అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే అవ్వకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్తమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా. ఏమండి ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజుపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా. వస్తా బాబు. బాబాయ్ అమ్మా ఉంటాను. మంచిదమ్మా. ఆ. అయ్యయ్యో మర్చిపోయాను. చేయి లాగమంటారా? అబ్బే వద్దండి, బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాదం ఇద్దామని అనుకున్నాను. ఈ లోపలే ట్రైన్ కదిలింది. ఛ! అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని. మొక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు అవునా? ఎస్ యు ఆర్ రైట్. అయ్యయ్యో మళ్ళీ ఏంటండి? నీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు కృష్ణమూర్తి. ఓ శైలజ. నైస్ మీటింగ్ యు. నైస్ టు మీట్ యు. నువ్వు మరి తిరిగి జావ్. ఏమండి నేను పెట్టనా? ప్లీజ్. ఏంటండి బాబు ఎంత బరువు ఉంది? ఏముంది ఇందులో? జంతికలు పూతరేకులు. ఓహో. అయ్యయ్యో. ఓకే. ఓకే. అయ్యయ్యో. మళ్ళీ ఏంటండి? అన్నీ ఓకేనా? ఓకే. సారీ అండి. ఇట్స్ ఓకే. అవును ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు, ఇంకోసారి ట్రై చేద్దాం. అయ్యయ్యో అవే నమ్మకాలండి. అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీన్ని పైన పెట్టనా అండి? ఓకే. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి నేను ట్రైన్లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది. ఓహో. నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను. ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి. మీరు తీసుకోండి అంకల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా చెప్పొద్దు. ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి ఎలా చేస్తారు. మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటా కదండి? ముందు స్టేషన్లో ఎక్కుతారేమోనండి. ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి చేస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామ. ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళరా వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి వరంగల్ వచ్చిందండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు అన్నవరం. మాది వరంగల్ అండి. ఓ. వస్తాను. అరే ఏమందిరా మామ? ఎదురు సీట్లో కూర్చోమంది. వాడితో కూర్చొని కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట. ఏ ఊరని అడిగిందిరా మామ. ఊరి అన్నవరం వెళ్తుందంట. రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? ఏంటి సైడ్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు కొడతారా? రండి నేను పరిచయం చేస్తా. నాకు రాళ్ళు చేస్తున్నావా? మనం చేసి పెట్టు. మా సంగతి నీకు తెలియదు బిడ్డ. కాలేరా కూడా చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకున్నాడేంట్రా? అన్నా అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా. రండి నేను పరిచయం చేస్తా, నేను ఉన్నాగా రా. శైలి గారు వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా అన్నా నీ కాలు మొక్తా అన్న. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చుతారు. అప్పటి నుంచి సైడ్ కొడుతున్నారు. పైగా వీడేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట. పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు?
पृथ्वी नाचो रे जन जन झूमो रे जवानी जियो रे తలెత్తుకు తిరగాలో చలించక నిలవాలో మనస్సులు గెలవాలో ఖుషిగా ఆడాలో Do it if you wanna do it make it if you're gonna make it కాదో లైఫ్ జస్ట్ లాటరీ ఎన్నో వింతల లాబొరేటరీ అంతే తెలియని పెద్ద మిస్టరీ బ్రదర్